శుభోదయం పిల్లలు. నా పేరు స్వాతి. నేను మీ తెలుగు ఉపాధ్యాయురాలిని. పిల్లలు, నిన్నటి తరగతిలో కొండవాగు పాఠ్య సారాంశాన్ని గ్రహించారు కదా. ఈరోజు తరగతిలో పాఠ్యాంశం చదివి సాధన అభ్యాసం సమూహాలుగా ఏ విధంగా పూర్తి చేయాలో కార్యక్రమ పట్టిక ద్వారా తెలుసుకుందాము. కార్యక్రమ పట్టిక: నీతి పద్యం మరియు భావం, పూర్వాంశ పరిశీలన, అభ్యసన సామర్థ్యాలు, సూచనలు, ఉపాధ్యాయ కృత్యం మరియు విద్యార్థి కృత్యం, మూల్యాంకనం మరియు గైహికం. తరగతిలో జరిగిన అంశాలను సంక్షిప్తంగా తెలుసుకుంటారు. పిల్లలు, పద్యరత్నాల నుండి నీతి పద్యాన్ని ధారణ చేద్దామా? పద్యం: చంపదగిన ఎట్టి శత్రువు తన చేత, జిక్కెనేని గీడు సేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, నీతి పద్యాన్ని ఇప్పుడు మీరందరూ ధారణ చేయండి. చంపదగిన ఎట్టి శత్రువు తన చేత, జిక్కెనేని గీడు సేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు, విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు, పద్యం యొక్క భావాన్ని చదవండి. భావం: ఓ వేమ, చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు. తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష. సూచనలు: పిల్లలు, ఎవరిని అడిగితే వారు మాత్రమే జవాబు చెప్పాలి. పూర్వాంశ పరిశీలన: కొండవాగు పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? ఈ పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి వర్ణన గురించి. జావేద్ ఎవరి ఊరు వెళ్ళాడు? రామం వాళ్ళ ఊరు వెళ్ళాడు. జావేద్ రామం వాళ్ళ ఊరిలో ఏమేమి చూశాడు? కొండలు, పచ్చని చెట్లు, ఊటవాగు చూశాడు. అభ్యసన సామర్థ్యాలు: విద్యార్థులు పుట 14లో 1-2 పేరాలను చదివి, సాధన పుట 27లో ఇచ్చిన పేరాను చదివి వ్యక్తుల పేర్ల కింద గీత గీయగలరు. ప్రశ్నార్థక గుర్తుతో ఉన్న వాక్యాలను గుర్తించి రాయగలరు. కఠిన పదాలకు అర్థాలను తెలుసుకుని ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం వ్రాయగలరు. సూచనలు: పిల్లలు, పాఠ్యాంశాన్ని నేను చదివేటప్పుడు ముందుగా మీ చేతి వేలుని ఉంచి పుస్తకంలో చూస్తూ చదవాలి. తర్వాత మీ క్రమసంఖ్య ఆధారంగా ఎవరిని చదవమంటే వారు మాత్రమే చదవాలి. కఠిన పదాలను పాఠ్యాంశంలో గుర్తించాలి. సాధనలోని అభ్యాసాలను వ్రాసేటప్పుడు ముందుగా తేదీ, వారం వ్రాసిన తరువాతనే అభ్యాసాలను సమూహాలుగా పూర్తి చేయాలి. అక్షర దోషాలు లేకుండా గుండ్రంగా రాయాలి. పిల్లలు, పాఠాన్ని బోధిస్తున్నాను, అందరూ శ్రద్ధగా వినండి. పాఠ్యపుస్తకంలోని పుట 14 తెరవండి. ప్రియమైన వెంకట్, నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు, మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. నేను, రామం, సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం. ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ ఊరికి ఆనుకుని ఒక ఊటవాగు పారుతోంది. ఆ ఊరి వాళ్ళు దానిని కామధేనువుగా భావిస్తారు. దాని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది.
చుట్టూరా బిలబిలమంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం. అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగి వెంటనే ఆ ప్రదేశానికి వెళ్దామా అని రామన్ని అడిగాను. చాలా దూరం వెళ్ళాలని అన్నాడు. అయినా పర్వాలేదు వెళ్దాం అని అందరం కలిసి బయలుదేరాం. చూసారా పిల్లలు, చిత్రంలో జావేద్, సూర్య, రామం ఆ వాగు దగ్గరికి ఏ విధంగా చేరుకోవాలా అని ఆలోచిస్తున్న దృశ్యం. విద్యార్థి కృత్యం క్రమ సంఖ్య 14. మోక్షిత పాఠ్యాంశాన్ని చదువుతుంది. అందరూ శ్రద్ధగా వినండి. అయినా వెంకట్, నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు, మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? నేను మొన్న దసరా సెలవులకు రామం వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు నాకు భలే నచ్చింది. ఆ ఊరి విశేషాలు నీతో చెప్పకుండా ఉండలేను. నేను, రామం, సూర్య ఆ రోజు మధ్యాహ్నం ఊరి పరిసరాలు చూడడానికి వెళ్ళాం. ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి. ఆ ఊరికి ఆనుకుని ఒక ఊటవాగు పారుతోంది. ఆ ఊరి వాళ్ళు దానిని కామధేనువుగా భావిస్తారు. దాని వెంబడి కొంత దూరం ఇసుక మేట వేసి లంకగా ఏర్పడింది. చుట్టూరా బిలబిలమంటూ నీళ్లు పారుతుంటే అక్కడ కాసేపు ఆనందంగా కూర్చున్నాం. అక్కడ కూర్చున్నంతసేపు ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం అని ఆలోచనలు కలిగి వెంటనే ఆ ప్రదేశానికి వెళ్దామా అని రామన్ని అడిగాను. చాలా దూరం వెళ్ళాలని అన్నాడు. అయినా పర్వాలేదు వెళ్దాం అని అందరం కలిసి బయలుదేరాం. విద్యార్థులు సాధనాపత్రం పుట 27లోని అభ్యాసాలను సమూహాలుగా పూర్తి చేయగలరు. వారికి రాసేటప్పుడు సందేహాలు ఉంటే వారి సందేహాలను నివృత్తి చేయగలను. మూల్యాంకనం. పేరాలో మీరు గుర్తించిన వ్యక్తుల పేర్లను చెప్పండి. రహీం, డేవిడ్, రామం, సూర్య. మేట అంటే అర్థం ఏమిటి? ఇసుక ప్రదేశం. ప్రశ్నార్థక గుర్తుతో ఉన్న వాక్యాలను ఏమి వ్రాసారు? ఆ వాగు ఎక్కడ పుట్టింది, అక్కడికి ఎలా వెళ్ళడం, ఆ ప్రదేశానికి వెళ్దామా, మన స్నేహితులు రహీం, డేవిడ్ ఎలా ఉన్నారు? లేఖ ఎవరు ఎవరికి రాశారు? లేఖ జావేద్ వెంకట్కి రాశాడు. గైహికం. సాధనాపత్రం పుట 35లోని ఇంద్రధనుస్సు హరివిల్లు అని కూడా అంటారు. వర్షం వచ్చే సమయంలో ఇంద్రధనుస్సు ఆకాశంలో కనిపిస్తుంది కదా, ఆ ఇంద్రధనుస్సులోని రంగుల పేర్లను వ్రాయండి. ఇంకా కింది ఆధారాలతో పట్టికను అడ్డము మరియు నిలువ వరుసలలో పూర్తి చేయండి. పిల్లలు, ఈరోజు తరగతిలో సాధనాపత్రం పుట 27లోని పేరాను చదివి వ్యక్తుల పేర్లను గుర్తించగలిగారు. ఇంకా ప్రశ్నార్థక వాక్యాలను గుర్తించి వ్రాయగలిగారు. కఠిన పదాలకు అర్థాలను తెలుసుకున్నారు. అక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను వ్రాయగలిగారు కదా. మరి రేపటి తరగతిలో సాధనాపత్రం పుట 28లోని 3, 4 పేరాలను చదివి వాటిలోని అనుకరణ పదాలను వ్యక్తిగతంగా గుర్తించగలరు. ఇంకా కఠిన పదాలకు అర్థాలను తెలుసుకొని అక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను సమూహాలుగా వ్రాయగలరు. ధన్యవాదములు.